దేవుడు నిన్ను విడిపిస్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా. వాళ్ళకి ఒకసారి ఊహించుకోండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు చెప్తున్నాను, నువ్వు చూడలేది నువ్వు పొందుకోలేవు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, అది నువ్వు చూడాలా. ఏమని? ఇది నా జీవితంలో నేను ఇది ప్రార్థన చేశా, ఇది దేవుని చిత్తానికి లోబడి చేస్తున్నామా, మన శారీరకంగా చేస్తున్నామా, మనకైతే తెలుస్తుంది. 100% దాకా తెలుస్తుంది. తెలిసినప్పుడు దేవుని చిత్తానికి లోబడి నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దీనికి తప్పకుండా నేను జవాబు పొందుకుంటాను అని నువ్వు చేసిన ప్రార్థనకి జవాబును చూడగలగాలి. హల్లెలూయా. జవాబు నీ ముందు కనిపించాలి. ఏం కనిపిస్తాయి మనకి? సినిమాలో వెనక్కిపోయి అవి కనిపిస్తాయి. అవి కాదు, ఫ్యూచర్ కనిపించాలి. క్రైస్తవుడికి పాస్ట్ కనిపించదు. క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు ఆత్మీయంగా ఎదుగుతాడు తెలుసా? ఎప్పుడు అనాన్సర్డ్ ప్రేయర్ పొందుకుంటాడు తెలుసా? ఎప్పుడు బలమైన శక్తిగా